ఒక్కరన్నా మాకు రేషన్ కార్డు ఈ రైస్ కార్డు తీసుకునే అర్హత నాకు లేదు అని ఒక్కరన్నా ఈ రాష్ట్రంలో ఎడికిస్తారా అంటే ప్రభుత్వ పథకాలను ఎలా మనం సాధించుకోవాలనే ప్రయత్నాలే తప్ప నాకు అర్హత లేదు, నేను ఒక ట్యాక్స్ పేయర్ను లేకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుని, నేను నాకు వద్దు రేషన్ కార్డు, నాకు అర్హత లేదని ఎప్పుడో బై మిస్టేక్ ఇచ్చారు, నాకు అప్పుడెప్పుడు ఇప్పుడు అర్హత లేదని మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ రేషన్ షాప్కు సంబంధించి రేషన్ కార్డు హోల్డర్ అంటే ఇప్పుడు రైస్ కార్డు హోల్డర్ అంటారు. అలా వాళ్ళు నేను ఆల్రెడీ ఒకసారి ఇంతకుముందు అందరికి కూడా ఒక పిలుపునిచ్చాను. ఎవరైనా సరే అర్హత లేకున్నా కానీ అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్లో మనకు వాళ్ళు ఆ విధంగా కంటిన్యూ అవుతుంటారు. వాళ్ళు అవి ఆ రైస్ తినరు, వాళ్ళ వర్కర్స్కి ఎవరో ఇస్తారు, ఆ కార్డు పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అవి అమ్మడము, అవి రీసైకిల్ కావడము, అవి విదేశాలకు పోవడము, లేకుంటే కన్నా మనం తినే సన్న బియ్యంలో అవి పాలిష్ చేసి కలపడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి బాగా. నేను నా పిలుపు మేరకు మన బండారుపల్లి గ్రామానికి సంబంధించిన గుంటూరు జిల్లాకు సంబంధించిన కందూరు కృష్ణ గారు ఆయన నాకు ఒక లెటర్ పెట్టారు. సార్, నేను సరెండర్ చేస్తున్నాను, మీ పిలుపు మేరకు నేను మీ విజ్ఞప్తి మేరకు నా కార్డు వద్దు, నాకు అర్హత లేదు ఆ రైస్ తీసుకునే అర్హత. మా కొడుకు ఒక ఎన్ఆర్ఐ, ఒకప్పుడు నేను పేదవానిగా ఉన్నాను, ఈరోజు బాగా డబ్బు ఉంది నాకు, మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మేము స్పందించాం దీనికి అని చెప్పేసి ఆయన ఆ విధంగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అందరూ ఆ విధంగా ముందుకు రావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక లొకేషన్లో ఇట్లా యూరోప్ కంట్రీలో ఉన్నా, అయినా కానీ ఆయనకు అప్రిషియేషన్ ఇవ్వాలి. నేను వచ్చేది 16th కాబట్టి ఆయన అప్రిషియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తా ఉన్నా. దానికి సంబంధించి పోర్టల్లో ఆయన కార్డు డిలీట్ చేయడం, అవన్నీ కూడా ఆయన పెట్టిన లెటర్, ఇవన్నీ కూడా నేను మీకు షో చేస్తా ఉన్నా. చూసి ముందుకు వచ్చి అందరూ సహకరిస్తారని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా మంచిగా ముందుకెళ్లాలని, మీ అందరి సహాయ సహకారాలు ఈ మా 4 లైన్ డిపార్ట్మెంట్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాడు.